చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లూకౌట్ నోటీసులు పంపించిన అధికారులు కొడాలి నాని ఆక్రమణపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై కూడా నిఘా పెట్టి పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు కూడా సమాచారం. దేశం విడిచి వెళ్లవద్దని ఆయనకు కృష్ణా జిల్లా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లకు నోటీసులు పంపించారు ఏపీ పోలీసులు. అనారోగ్య సమస్యల సాకు చెప్పి అమెరికా వెళ్లేందుకు కొడాలి నాని ప్రయత్నిస్తున్నారని ఏపీ డీజీపీకి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ అందించేందుకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మరి ప్రస్తుతం కొడాలి ఎక్కడున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, మొత్తానికి మాజీ మంత్రి వైసీపీ నేత కీలకంగా ఉన్నటువంటి కొడాలి నానికి సంబంధించి కూడా రోజు రోజుకి ఉచ్చులు తీసుకుంటా ఉందని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రంలో వైకాపా సంబంధించినటువంటి నేతల్ని కూడా ఇప్పటికే అధికార పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎక్కడికక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే కొడాలి నానికి సంబంధించి కూడా కొడాలి నాని ప్రస్తుతం ముంబైలో ఉన్నటువంటి నేపథ్యంలో ముంబైలో హార్ట్ సర్జరీ సంబంధించినటువంటి చేయించుకొని ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడికైనా అంటే దాదాపుగా కూడా దేశం విడిచి వెళ్ళిపోతారన్న ఆ సమాచారంతో కూడా ఇప్పటికే కొడాలి నాని సంబంధించినటువంటి కదలికలపై పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే అన్ని విమానాశ్రయాలతో పాటు పోర్టులకు సర్కిల్ కూడా ఇప్పటికే సమాచారం అయితే మాత్రం అందుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే కొడాలి నానికి సంబంధించినటువంటి అనుచరులపై కూడా పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ముంబైలో ఉన్నటువంటి ఆయనతో పాటు ఆయన అనుచరులపై కూడా ప్రత్యేక నిఘా అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అంటే కొడాలి నాని ఇప్పటికే కూడా ఆయనపై దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా అతను దేశం విడిచి వెళ్ళిపోకుండా ఇప్పటికే ఎల్ఓసి సంబంధించినటువంటి నోటీసును కూడా ఆన్లైన్ లో పంపినట్టుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఈ యొక్క కొడాలి నానికి సంబంధించి గతంలో పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలతో పాటు కొన్ని భూ కబ్జాలతో పాటు అనధికారికంగా అయితే మాత్రం అంటే రేవ్ పార్టీలు అలాంటివి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మరి కొడాలి నానిపై ఒక ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే ఆయన కదలికల్ని కనిపెట్టాలంటూ డీజీపీకి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కె శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మరి దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కొడాలి నానికి పాస్పోర్ట్ ఉన్నట్టుగా కూడా లేనట్టుగా కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ చిరునామాతో అంటే తెలంగాణ సంబంధించిన చిరునామాతో ఏదైనా పాస్పోర్ట్ తీసుకొని ఉన్నాడా కొడాలి నాని అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే కూబిలాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా కొడాలి నానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నారని తెలుస్తా ఉంది. ఎందుకంటే కొడాలి నాని దేశం విడిచి వెళ్తే కనుక ఖచ్చితంగా అతనిపై ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో కూడా పోలీసుల వైఫల్యం కనపడింది. కాబట్టి ఖచ్చితంగా కొడాలి నానిని ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు కూడా ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమవుతా ఉంది. మరి దీనికి సంబంధించి అంటే అతి కొద్ది రోజుల్లోనే ఇక డెడ్ లైన్ ఉండబోతుందని కూడా మనకి స్పష్టంగా అయితే మాత్రం అర్థమవుతా ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6